నమస్తేనా? నమస్తే అమ్మ. ఎవరన్నా? కటకనూరు అబ్బా. కటకనూరా? జిల్లా రాయచూరు మండలం? రాయచూరు మండలం. అయితే వెరైటీ ఏం వేసినావు అన్న? ఇది ధన వేసాను. ధన వేసినావు. నవధాన్య సీడ్స్ వారి నవధాన్య సీడ్స్ వారి ధన. ఎట్లుందన్నా నీకు రకం ఇది? బాగుందన్న. బాగుందా? బాగుంది. వైరస్ ఏమన్నా? ఏం లేదన్న. తెగుళ్ళు ఏమన్నా? తెగులు కూడా లేదన్న. తెగులు కూడా అయితే ఏం లేదు. కాపు ఎట్లా ఉందనా? కాపు బాగుందన్న. కాపు బాగుందని అయితే బాగుంది. మీకు నచ్చిందా ఇది ఈ వెరైటీ? మరి నచ్చిందనా? నచ్చింది. ఎన్ని రోజులు వేసి పంట ఇది? పంటనా వేసి ఎన్ని రోజులు ఏంటది? మొత్తం 100 రోజులు అయింది. అయితే 100 రోజులు అయింది. చూడండి అన్న, ఏ చెట్టు చూసినా కూడా కాయలుగా 2 నుంచి 4 కేజీల వరకు కాయలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ చెట్టుకే కాకుండా ఏ చెట్టుకైనా చూసుకోవచ్చు. ఏ చెట్టుకైనా ఉన్నాయి కదన్నా. నీకు ఈ వైరస్ తెగులు పరంగా అయితే ఏం లేదు. ఇది నవధాన్య సీడ్స్ వారి ధన అయితే నచ్చింది నీకు? ఎవరిని అడుగుతున్నారా ఏం వెరైటీ ఇది ఎక్కడ తెచ్చినావో ఏం లేదు అని? అడుగుతారా? అందరూ ఒక్కొక్క ప్యాడ్ తీసుకున్నారు కదా. ఒక ప్యాడ్ ఇస్తున్నారా? బాగా ఉంటారు. అడిగినారు కదా ఎక్కడ తెచ్చినావు ఎక్కడ లేదు అని? ఎమ్నూరు తెచ్చామా. ఎమ్నూరు రేవతి సీడ్స్ లో తీసుకొచ్చినావు. ఓకే. ఇట్లా వైరస్ పరంగా మొత్తం మీరు ఏ పొలం చూసుకున్నా అని ఈ పొలంలో ఏ చెట్టు చూసుకున్నా వైరస్ అనేది లేదు. తెగులు అనేది లేదు. ముదురు కూడా తక్కువైనా కదా. మీకైతే ఈ వెరైటీ నచ్చింది. మీకు హైట్ చూస్తే కూడా 3.5 నుంచి 4 ఫీట్ల వరకు ఉంది అంతే కదా? ఓకే. చూడండి అన్న, ఏ చెట్టు చూసినా కూడా కాయగా, ఏ చెట్టు చూసినా కూడా కాయ మొత్తం 2 నుంచి 4 కేజీల వరకు కాయ ఉంటుంది ప్రతి చెట్టుకు కూడా. ఓకే ఓకే బ్రో. సరే, ఊరి పేరు ఏమైనా? కటకనూరు మండలం? రాయచూరు మండలం. జిల్లా? రాయచూరు జిల్లా. మీకైతే నచ్చింది కదా? నీ పేరేనా? గోకయ్య. రైతు పేరు వచ్చేసి గోకయ్య అన్న. మనం వచ్చేసి రాయచూరు మండలం రాయచూరు జిల్లాలో ఉన్నాం ఈరోజు. మన నవధాన్య సీడ్స్ వారి ధన ఓపీ వెరైటీ ఇవ్వడం జరిగింది. ఈ పంటలో వైరస్ కానీ పురుగు కానీ తెగులు కానీ చాలా తక్కువ, అంటే తక్కువ. 100లో 90% కాదు, 99% తెగులు అనేది లేదు దీంట్లో. మీకైతే వెరైటీ నచ్చింది కదా ఇది? ఓకే.